వెల్కమ్ టు మెగానెట్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో దశాబ్దాల కళ నెరవేరింది. 1975 నాటి పాత జోనల్ విధానానికి సృష్టి పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను అధికారికంగా గెజిట్లో నోటిఫై చేసింది. ఈ సరికొత్త నిబంధనల ప్రకారం ఇకపై రాష్ట్రంలో జరిగే అన్ని నియామకాల్లో నేరుగా స్థానిక అభ్యర్థులకు ఏకంగా 95% రిజర్వేషన్ లభించనుంది. కేవలం 5% పోస్టులు మాత్రమే ఓపెన్ కేటగిరీ కింద ఉంటాయి. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది నిరుద్యోగులకు తమ సొంత జిల్లా జోన్లలోనే ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. అసలు ఈ కొత్త జోనల్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, మీ జిల్లా ఏ జోన్ పరిధిలోకి వస్తుంది, స్థానికతను ఎలా నిర్ణయిస్తారు, పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలోని 26 జిల్లాలను పరిపాలన సౌలభ్యం, ఉద్యోగ నియామకాల కోసం 6 జోన్లు, 2 మల్టీ జోన్లుగా ప్రభుత్వం వర్గీకరించింది. మల్టీ జోన్ 1లో 3 జోన్లు ఉంటాయి. ఇందులో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుండి పశ్చిమ గోదావరి, ఏలూరు వరకు ఉన్న ఉత్తర మరియు మధ్య కోస్తా జిల్లాలు ఉన్నాయి. మల్టీ జోన్ 2లో 3 జోన్లు ఉన్నాయి. ఇందులో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు నుండి రాయలసీమలోని అన్ని జిల్లాలు, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు ఉన్నాయి. ఈ విభజన వల్ల స్థానికత ప్రాతిపదికన ఉద్యోగాల కేటాయింపు అత్యంత పారదర్శకంగా సాగనుంది. కొత్త విధానంలో ఉద్యోగ స్థాయిని బట్టి లోకల్ క్యాడర్ యూనిట్లను ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయించింది. జూనియర్ అసిస్టెంట్, దానికంటే తక్కువ స్థాయి పోస్టులు, అలాగే ఉపాధ్యాయ పోస్టులకు జిల్లానే యూనిట్గా ఉంటుంది. మీ జిల్లాలోని 95% పోస్టులు మీ జిల్లా వారికే దక్కుతాయి. మొదటి స్థాయి గెజిటెడ్ అధికారుల వరకు పోస్టులకు ఆయా జోన్ యూనిట్గా ఉంటుంది. డిప్యూటీ కలెక్టర్ వంటి రాష్ట్ర స్థాయి క్యాడర్ పోస్టులకు మల్టీ జోన్ లోకల్ ఏరియాగా ఉంటుంది. గతంలో ఓపెన్ కేటగిరీలో ఉన్న పోస్టులన్నీ ఇప్పుడు మల్టీ జోన్ పరిధిలోకి రావడంతో స్థానికులకు భారీగా లబ్ధి చేకూరనుంది. స్థానిక అభ్యర్థిగా గుర్తించడానికి ప్రభుత్వం నిబంధనలను నిరుద్యోగులకు అనుకూలంగా మార్చింది. వరుసగా 4 సంవత్సరాల చదువు ఆధారంగా స్థానికతను నిర్ణయిస్తారు. ఎవరైనా 1 కంటే ఎక్కువ జిల్లాలో చదివితే వారు ఎక్కడ ఎక్కువ కాలం చదివారో ఆ ప్రాంతాన్ని స్థానికతగా గుర్తిస్తారు. అయితే రాష్ట్ర సచివాలయం, హెచ్ఓడి కార్యాలయాలు, రాజధాని ప్రాంత పోలీసు ఉద్యోగాలకు మాత్రం ఈ లోకల్ నిబంధనల నుండి మినహాయింపు ఇచ్చారు. అక్కడ మెరిట్ ప్రాతిపదికన రాష్ట్ర వ్యాప్తంగా పోటీ ఉంటుంది. ఈ కొత్త వ్యవస్థ వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే నిరుద్యోగులు తమ సొంత ప్రాంతంలోనే ఉద్యోగం పొందే అవకాశం 95% పెరిగింది. దీనివల్ల బదిలీల సమస్యలు తగ్గుతాయి. పాలనా క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింత చేరువవుతుంది. తెలంగాణ తరహాలోనే ఏపీలో కూడా ఈ జోనల్ వ్యవస్థ నియామక ప్రక్రియను వేగవంతం చేయనుంది. ప్రభుత్వం ఈ మార్పులకు సంబంధించి ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తును మార్చనుంది. స్థానిక ఉద్యోగాలు స్థానికులకే అనే నినాదం ఇప్పుడు నిజమైంది.